class. Okay, we have plant tissue in 2 and meristematic tissue, permanent tissue. In meristematic tissue we have apical tissue, lateral tissue, intercalary tissue. In permanent tissue we have simple tissue and complex tissue. In simple tissue we have 3 tissues: parenchyma, collenchyma, sclerenchyma. Okay, and complex tissue we have xylem, phloem. And xylem we have trachea, vessels, xylem parenchyma, xylem fibers. And phloem we have several cells, sieve tube containing cells, phloem fibers, phloem parenchyma. Okay friends, and let's go to our lesson. First, meristematic tissue. Growth of plants occur only in certain specific regions. ఈ మెరిస్టమాటిక్ టిష్యూ అనేది స్పెసిఫిక్ రీజియన్స్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, ప్రజెంట్ ఇన్ ఓన్లీ పర్టికులర్ రీజియన్స్. ఓకే, ఇదే రూట్స్లో కానీ షోట్స్లో కానీ ఇలా దేంట్లో ఒక దాంట్లోనే ప్రజెంట్ అంటే రూట్స్లో కానీ షోట్స్లో కానీ దాంట్లోనే ఉంటుంది అది. దే హ్యావ్ డెన్స్ సైటోప్లాజం, థిన్ వాల్స్ అండ్ నో వాక్యూల్స్. అంటే డెన్స్ సైటోప్లాజ్మా, థిన్ వాల్స్. దీని యొక్క సైటోప్లాజ్మా డెన్స్ మైనర్లో ఉంటుంది అండ్ థిన్ వాల్స్ థిన్గా ఉంటాయి అండ్ నో వాక్యూల్స్ లేనిది ఇది ప్రాసెస్ జరగదు. ఓకే, ఈ మెరిస్టమాటిక్ టిష్యూలో అపికల్ టిష్యూ, లాటరల్ టిష్యూ, ఇంటర్కాలరీ టిష్యూ అని మనం ఫ్లో చార్ట్లో చూసాం. ఇప్పుడు అపికల్ టిష్యూ అనేది ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ ఇన్ గ్రోయింగ్ టిప్స్ ఆఫ్ స్టెమ్ అండ్ రూట్స్. అంటే ఇది స్టెమ్స్లో కానీ రూట్లో కానీ ఇది గ్రో అవుతుంది. హెల్ప్స్ ఇన్ ఎక్లోనిజేషన్ ఆఫ్ లెంత్ ఆఫ్ స్టెమ్ అండ్ రూట్. అంటే ఇది వెయిట్ ఐ విల్ సీ ఇన్ బ్రష్. ఓకే, ఇది ఈ రూట్స్ ఈ లెంత్ అనేది మనకి ఈ ట్రీ లెంత్ ఈ స్టెమ్ ఈ ట్రీ లెంత్ ఈ ప్లాంట్ లెంత్ అనేది పెరగడానికి ఈ అపికల్ టిష్యూ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ లాటరల్ టిష్యూ రెస్పాన్సిబుల్ ఇన్ ఇంక్రీజింగ్ ఆఫ్ గ్రిత్ ఆఫ్ స్టెమ్ అండ్ రూట్. అంటే ఈ లాటరల్ టిష్యూ ఈ వెర్త్ అనేది పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇంటర్కాలరీ చూద్దాం. హెల్ప్స్ ఇన్ రీజనరేషన్ లొకేటెడ్ ఎట్ ది నోడ్స్. అంటే ఒకవేళ ఈ బ్రాంచ్ అనేది ఒక ఎనిమల్ తినేసి వెళ్ళిందనుకో, మళ్ళీ ఇక్కడ ఇంకో బ్రాంచ్ అనేది ఇంకో కొమ్మ అనేది మొలవడానికి ఇది ఇంటర్కాలరీ అనేది యూజ్ అవుతుంది, హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, we see meristematic cells. ఈ మెరిస్టమ్ గ్రోయింగ్ అండ్ మెచ్యూర్ కేటగిరీ లిస్ట్ స్లోలీ చేంజ్ డిఫరెంటెడ్ పర్మనెంట్. అంటే ఈ మెరిస్టమాటిక్ సెల్స్ అన్నీ చిన్నగా మెల్లగా గ్రో అయ్యి మెచ్యూర్ అయ్యి కేటగిరీస్ లిస్ట్లో స్లోగా చేంజ్ అవుతాయి. డిఫరెంటేటెడ్ అంటే ఈ సెల్స్ అనేది ఇలా ఉండే సెల్ కొంచెం ఇలా చేంజ్ అయిందనుకోండి, అలా చేంజ్ అయినప్పుడు ఈ పర్మనెంట్ టిష్యూ అనేది మనకు వస్తుంది. అంటే వి సీ మెరిస్టమాటిక్ టిష్యూ చేంజ్ ఇంటూ పర్మనెంట్ టిష్యూ ఆల్సో. అండ్ permanent tissue we have simple tissue, complex tissue. Okay, complex tissue in flow chart we see first simple tissue made up of one type of cells. అంటే ఈ సింపుల్ టిష్యూలో ఒక్క రకమైన సెల్స్ మాత్రమే ఉంటాయి. కాంప్లెక్స్ టిష్యూ మేడ్ అప్ ఆఫ్ మోర్ దెన్ వన్ టైప్ ఆఫ్ సెల్స్. అంటే ఈ కాంప్లెక్స్ టిష్యూలో ఒకటి కంటే ఎక్కువ టిష్యూలు అనేవి ఈ కాంప్లెక్స్ టిష్యూలో ఉంటాయి. అంటే మనం ఫస్ట్ లెసన్లో చూసినట్లయితే సెల్యులార్, యూనిసెల్యులార్
అని ఒకటి ఉంటుంది. అయితే ఈ సెల్యులార్ అనేది ఒక్క సెల్సే ఉంటాయి. యూనిసెల్యులార్ అంటే, మల్టీ సెల్యులార్ అంటే ఒకటి కన్నా ఎక్కువ సెల్స్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని మనం కంపోజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇన్ సింపుల్ టిష్యూ parenchyma is one example. This parenchyma is living cell. ఈ సెల్స్లో డెడ్ సెల్స్ ఉంటాయి, లివింగ్ సెల్స్ ఉంటాయి. ఈ parenchyma అనేది లివింగ్ సెల్. ఓకే, లొకేటెడ్ బెంత్ ఆఫ్ ఎపిడర్మస్ అండ్ లూజెస్ అరేంజ్డ్. అంటే ఈ ఎపిడర్మిస్ బెంత్లో ఉంటుంది అండ్ లూజెస్ అరేంజ్ అయి ఉంటుంది. ఓకే, మెయిన్ ఫంక్షన్ స్టోర్ ఫుడ్స్. అంటే దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ కంటైన్స్ క్లోరోఫిల్ క్లోరోకైమా. అంటే ఈ ఒకవేళ ఈ సెల్లో parenchymaలో క్లోరోఫిల్ కానీ ఉంటే అది క్లోరోకైమాగా మారుతుంది. కంటైన్స్ ఎయిర్ యాక్టివిటీ parenchyma. అంటే ఈ ఎయిర్ యాక్టివిటీ అనేది ఉంటే అది parenchyma అనేది అవుతుంది. ఓకే, collenchyma. Living cells, thicker, elongated and irregular at corners. అంటే ఈ సెల్ అనేది లివింగ్ సెల్. ఓకే, డెడ్ సెల్స్ ఉంటాయి, లైవ్ సెల్స్ ఉంటాయి. అయితే ఇది లివింగ్ సెల్. ఇది థిక్కర్గా ఉంటుంది అండ్ ఇర్రెగ్యులర్. అంటే ఈ కార్నర్స్ చూసినట్లయితే మనకి ఇర్రెగ్యులర్ షేప్స్ అయితే అవుపిస్తున్నాయి. ఓకే, హెల్ప్స్ ఇన్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ప్లాంట్. అంటే ప్లాంట్ అనేది ఎటంటే అటు తిరిగేలాగా, అంటే రూట్స్ మొత్తం ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఈ collenchymaనే హెల్ప్ చేస్తుంది. ఓకే, బ్లెండింగ్ వితౌట్ బ్రేకింగ్. అంటే ఈ వంగటం, ఈ ఒకవేళ మనకి ఇలా ఉంది, దీన్ని ఈ బ్లెండింగ్ అయితే ఇది చేస్తుంది. మళ్ళీ ఇది బ్రేక్ అవ్వకుండా కూడా చూసుకుంటుంది, విరగకుండా, ఆ స్టెమ్ అనేది విరగకుండా కూడా చూస్తుంది. ఓకే, వెరీ లిటిల్ ఇంటర్కాలరీ స్పేసెస్. అంటే ఈ మనం చూసినట్లయితే ఇక్కడ సెల్స్ అయితే స్పేసెస్, ఈ సెల్కి మధ్య స్పేసెస్ చాలా తక్కువగా ఉంది. ప్రొవైడ్ స్ట్రక్చరల్ సపోర్ట్. అంటే ఇది స్ట్రక్చరల్ సపోర్ట్ అయితే వస్తుంది. స్కెరెన్కైమా. ఓకే, డెడ్ సెల్. నేను చెప్పాను ఇందాకే, లైవ్ సెల్స్ ఉంటాయి, డెడ్ సెల్స్. ఇప్పుడు స్కెరెన్కైమా డెడ్ సెల్. ఓకే, లాంగ్ అండ్ నారో. లాంగ్గా ఉంటుంది, నారోలా ఉంటుంది. ఓకే, థిక్ అండ్ వాల్స్ డ్యూ టు లిగ్నిన్. అంటే ఇది ఒకదానికి అటాచ్ థిక్గా ఉంటాయి. మనం చూసినట్లయితే ఇది ఈ బోన్స్ లాగా ఉన్నాయి, అవి థిక్గా ఉంటాయి, లిగ్నిన్గా ఉంటాయి. ఓకే, ప్రొవైడ్ స్ట్రెంగ్త్ టు ది ప్లాంట్ పార్ట్స్. అంటే ఇది స్కెరెన్కైమా అనేది ప్లాంట్కి స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది, పార్ట్స్కి స్ట్రెంగ్త్ అనేది ఇది ఇస్తుంది. ప్రెజెంట్ ఇన్ స్టెమ్, విన్స్ ఆఫ్ లీవ్స్ హార్డ్. అంటే ఇది స్టెమ్స్లో, విన్స్లో, లీవ్స్లో ఉంటుంది. ఓకే, కవరింగ్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్. అంటే ఇది సీడ్స్లో, నట్స్లో అయితే కవరింగ్ చేస్తుంది. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఈస్ హస్క్ ఆఫ్ కోకోనట్. అంటే మన కోకోనట్కి పైన పీచు ఉంటుందిగా, అది స్కెరెన్కైమా ద్వారానే ఏర్పడుతుంది. కాంప్లెక్స్ టిష్యూ. జైలం, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ టు ది ప్లాంట్. అంటే ఇది ప్లాంట్కి మినరల్స్, వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, అందిస్తుంది. అండ్ ట్రాచెస్ అండ్ వెజల్స్. ట్రూబల్ స్ట్రక్చర్. ఇది ట్రూబల్ స్ట్రక్చర్గా ఉంటుంది. హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. అండ్ ఇది కూడా వాటర్ని, మినరల్స్ని ఈ ప్లాంట్ పార్ట్స్కి అయితే అందజేస్తాయి. అండ్ జైలం parenchyma స్టోర్స్ ఫుడ్. ఈ కాంప్లెక్స్ టిష్యూలో ఈ జైలం parenchyma ఒకటే లివింగ్ సెల్. ఓకే, అండ్ ఇది ఫుడ్ స్టోర్ చేసుకుంటుంది ఫుడ్ని అట్మాస్ఫియర్ నుంచి అయితే. ఫైబర్స్ ప్రొవైడ్ సపోర్ట్.
మెకానికల్ సపోర్ట్ అనేది అయితే ఇస్తుంది ఫైబర్. ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఫుడ్ టు ది ప్లాంట్ పార్ట్స్, అంటే ఫుడ్ని ప్లాంట్ పార్ట్స్కి అయితే ఇస్తుంది. అండ్ సీడ్ ట్యూబ్స్ అండ్ సెల్స్ హెల్ప్స్ ఇన్ ఫుడ్ ట్రాన్స్పిరేషన్. ఈ ట్రాన్స్పోర్ట్ అయ్యే దాంట్లో ఈ సీడ్ ట్యూబ్స్ అనేది కూడా ఒక సీడ్ ట్యూబ్స్ అనేది కూడా ఒక భాగమే, అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ఇవి కూడా. కంపెనీ సెల్స్ హెల్ప్స్ ఇన్ ప్రొవైడ్ మెటాబాలిక్ నీడ్స్ ఆఫ్ టు సియు సెల్స్, అంటే సియు సెల్స్లో మెటాబాలిక్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. ఫ్లోయం పెరెన్కైమా స్టోర్స్ ఫుడ్. ఏ పెరెన్కైమా అయినా ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది. మనకి ఏ క్వశ్చన్ వచ్చినప్పుడైనా ఏ పెరెన్కైమా ఏం చేస్తుందంటే ఫుడ్ని స్టోర్ చేస్తుంది. ఓకే. ఫ్లోయం ఫైబర్స్ ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్. ఓకే. ఈ ఫ్లోయం ఫైబర్స్లో ఇది ఒక్కటే డెడ్ సెల్. ఓకే. ఫ్లోయం ఫైబర్స్ అయితే మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది.